ఏం సిస్టర్ మొన్న ఆదివారం మందిరానికి రాలేదు? ఏం ప్రార్థన ఏమోలే సిస్టర్. మా ఇంటికి చుట్టాలు వచ్చారు సిస్టర్. వాళ్ళు వచ్చారని ఇంట్లోనే ఉన్నాను సిస్టర్. చుట్టాలు వచ్చినా కానీ మీరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు కదా సిస్టర్. ప్రార్థన ఎప్పుడు ఉండేదే కదా సిస్టర్. చుట్టాలు అంటే ఎప్పుడో ఒకసారి వస్తారు కదా సిస్టర్. హలో చెప్పండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను జాబ్ చేస్తున్నాక నేను ఒకరికి లోబడి ఎందుకు ఉండాలి? నేను ఎవరికి లోబడి ఉండను. అదే సిస్టర్, చుట్టాలు వచ్చినా కానీ మీరు దేవుని సన్నిధికి రావాలి కదా సిస్టర్. చుట్టాలను కూడా తీసుకొని రావాలి సిస్టర్. ప్రార్థన అంటే ఎప్పుడు ఉండేదే కదా సిస్టర్. ఇంకా చుట్టాలను వదిలిపెట్టి ఏమొస్తాం? నేను రాలేదు సిస్టర్. సిస్టర్ మీరు ఏమనుకున్నారంటే మీకు ఒకటి చెప్పనా సిస్టర్? మీరు ఇప్పుడు ఫోన్లో మాట్లాడారు కదా సిస్టర్, మన దేవుడి వాక్యం చదివిస్తూ వచ్చింది కదా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి అని. మీరు ఎందుకు సిస్టర్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా కదా సిస్టర్. మరి నేను ఒకరి కింద ఎందుకు లోబడి ఉండాలి సిస్టర్? ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఏం అర్థం సిస్టర్? అదేం సిస్టర్, దేవుని సన్నిధికి పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుగా వచ్చారు, మీ చేతిలో అద్దం తెచ్చుకున్నారేం సిస్టర్? అదేం సిస్టర్, బైబిల్లో ఉంది కదా అందం మోసం సౌందర్యం వ్యర్థం అని. మరి మీరు దానికి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు సిస్టర్? అది మంచిది కాదు సిస్టర్. మన అందం కన్నా మనకి దేవుని వాక్యమే ముఖ్యం సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఏం సిస్టర్ మనం ప్రార్థన రాలేదు? మరి మందిరానికి వెళ్ళి దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అదేం సిస్టర్, మనం దేవునికి ప్రార్థన చేస్తే నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటూ దేవుడు వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు కదా సిస్టర్. ఏమోనమ్మా, లేచే ఓపిక లేదు, ప్రార్థన చేసే ఓపిక కూడా లేదు. ఇంకేం రావాలి ప్రార్థనకి? అయినా సిస్టర్, ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకోవడానికి ఓపిక లేదు అంటున్నారు. దేవుడు అక్కడ సమీపిస్తుంది. ఇప్పుడు మీరు పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు వచ్చారు. మరి మీ దగ్గర సిద్ధపాటు ఏది సిస్టర్? అయ్యో అవును కదా. అయ్యో మా దీపం ఆరిపోతుంది. మీ దగ్గర నూనె ఉందా? మనం పంచేద్దాం పక్కన. సిస్టర్ మీ దగ్గర కొంచెం నూనె ఉంటే ఇస్తారా? లేదు సిస్టర్, మేము మా నూనెని మీకు ఇవ్వము, ఎందుకంటే ఇది మాకు సరిపోదు సిస్టర్. లేదు సిస్టర్, మీకు ఏ విషయంలో అయినా మీకు సహాయం చేస్తాం, కానీ ఈ విషయంలో మాత్రం మేము మీకు ఏం సహాయం చేయలేము సిస్టర్. నేను మీకు బిర్యానీ అన్నా పెట్టిస్తాను, కానీ ఈ నూనె మాత్రం మీకు ఇవ్వను సిస్టర్. లేదు సిస్టర్, ఇది మీకు మాకు సరిపోదు. అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి సిస్టర్. అయ్యో పెళ్లి కుమారు రాకడ సమీపమైన సిస్టర్, కొంచెం నూనె ఉంటే ఇవ్వండి సిస్టర్. చూడండి సిస్టర్. వెళ్ళిపోండి అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నారు. సహోదరులారా, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, లేకండి మనం ఎదురుగా వెళ్దాం.
నా కొరకు మీరు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, సంకటాలు, దుఃఖాలు ఎన్ని ఎదురైనా, బంధువుల కోసమైనా, ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని మీరు మరి ప్రేమించక నన్నే ప్రేమించి నా రాకడ కోసం ఎదురు చూసి ఉంటున్నారు. కాబట్టి రండి, మీ కొరకే సిద్ధపరిచినటువంటి ఈ నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎవరైతే బుద్ధిగా వారున్నారో అమ్మా, మీరు ఎవరో నేను ఎరుగను. అయ్యో ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా. చాలా ఆలస్యం చేశాము ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా. అయ్యో ప్రభువా. సో దయచేసి గమనించండి, దేవుని రాజ్యంలోనికి ఒక్కసారి ద్వారాలు మూసివేయబడినప్పుడు ఇంకా మరలా అవి తెరవబడవు. దేవుని రాజ్యం వచ్చే వరకే కాదు, ఈ లోకంలో ఈ దినాల్లో మనం గమనించినప్పుడు హఠాత్ మరణాలు, ఒక్కసారి మరణం పొందిన తర్వాత మారు మనసు పొందడానికి అవకాశమే లేదు. ఒక్కసారి మరణం పొందిన తర్వాత తిరిగి పశ్చాత్తాపడటానికి అవకాశమే లేదు. మరణం పొందిన తర్వాత నేను మరలా భూలోకంలోనికి వెళ్ళి సువార్త వింటాను అంటే అవకాశం లేదు. సో అందుకనే దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఇది ఏ సమయంబు ఈనాడే. సో ఇంకెప్పుడు సమయం లేదు కనుక సమయం ఉన్నప్పుడే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ట్రైన్ కోసం వెళ్తా ఉన్నాం కదండి. ట్రైన్ స్టేషన్లోనికి మనం వెళ్ళే లోపల మన ముందే దాటి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? మన ముందే మనకి ఆ ట్రైన్కి ఒక 30 అడుగులో ఉందనుకోండి డిఫరెన్స్. అది వెళ్ళిపోతుంది అనుకోండి, అది మనకు దొరుకుతుందా? జాగ్రత్త. టికెట్ మీ చేతిలో ఉంది, రిజర్వేషన్ టికెట్ ఉంది చేతిలో, కానీ ఆ ట్రైన్ వెళ్ళిపోతే అది మీకు పనికిరాదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, సిద్ధపడి ఉందాం. ఎనీ టైం, ఏ సమయమైనా సరే, అది అర్ధరాత్రి అయినా సరే, అది పట్టపగలైనా సరే, అది విశ్రాంతి తీసుకునే సమయం అయినా సరే, ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆ ఆత్మ అనే తైలాన్ని, ఆ నూనె వారి దివిటీల్లో ఉండవలసింది, వారి హృదయాల్లో ఉండవలసింది. ఆ నూనె, ఆత్మ నూనె ఎప్పుడు మండింపబడుతూ ఉండాలి. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనం ఎప్పుడు పొందుకుంటూనే ఉండాలి. సో ఈ విధంగా ఆ దేవుని యొక్క ఆత్మ అనే నూనెతో, వాక్యమైనటువంటి నూనెతో మనం నింపుకొని దేవుని రాజ్యానికి చేరుదుముగాక. ఇచ్చిన బిడ్డల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. యేసు రాకడా